श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत शृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमन्महागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु। ॐ श्रीमहासरस्वत्यै नमः। विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि। हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। ఇప్పుడు దీప ప్రజ్వలన. दीप्यस्वजातवेदो भग्नं निर्निर्ममा पशोगुश्च मह्यमावह जीवनं च दिशो दिशा। దీప ప్రజ్వలన కొన్ని ఇబ్బందుల వల్ల ప్రాకృతికం కాకుండా అప్రాకృతిక కృత్రిమ దీపాలను ప్రజ్వలన చేస్తున్నాను ఇక్కడ హాల్ రెస్ట్రిక్షన్స్ చేత. ఓం గం గణపతయే నమః. श्रीवेङ्कटाद्रिनिलयः कमलाकामुकः पुमान् अभङ्गुरविभूतिर्नः तरङ्गयतु मङ्गलम्। అందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనం జరుపుకున్నటువంటి ఈ ఉగాది సంబరాలని అందరం కలిపి చక్కగా ప్రారంభం చేసుకున్నాం. ఐరంబమం గురుహటంబరచూయనిఘ్నం విఘ్నాద్రిభేద శతధార దురంధరన్నః. అందరికీ నమస్కారం. ఆహుతులై కూర్చున్న ప్రేక్షకులందరికీ, తెలుగు వారికి, తెలుగు తెలిసిన వారికి, తెలుగు వారిని అభిమానించే వారికి, ప్రేమించే వారికి పేరు పేరున క్వాడ్ సిటీ తెలుగు సంఘం తరఫున శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ ఈ బ్రహ్మాండమైన ప్రోగ్రాంకి స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ ఘన స్వాగతం. ఏమిటో అలా క్రోధంగా కోపంగా మొహం పెట్టారు, ఏమిటి సంగతి? ఇది క్రోధినామ సంవత్సరం కదా. క్రోధం అంటే ఏంటండి? ఈ బుడతడి కోపం. ప్రపంచంలో చాలా దేశాలే క్రోధంగా ఉన్నాయి. నేను కూడా అట్లాగే ఉండాలేమో అని ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏమిటది? సంవత్సరం మొత్తం ఇలాగే ఉంటావా ఏమిటి? అంతేగా. ఓ రామచంద్ర ప్రభు, అలా కాదులే. కానీ భార్యల కను సైగలకే భయపడేటువంటి భర్తలు ఉన్న ఈ కాలంలో ఏమండి, అంతేనా కాదా? ప్రత్యేకంగా భార్యల క్రోధాన్ని, కోపాన్ని నటించాలా చెప్పండి? కతులు గొడ్డలతో కాదు, కంటి చూపుతో చంపేస్తా అన్న డైలాగు కేవలం బాలేబాబుకే కాదండి,
భార్య లోకానికి అందరికీ వర్తిస్తుంది, అవునా కాదా? అయినా ఈ కోపం కానీ క్రోధం కానీ దుష్టుల మీదే తప్ప నాలాంటి అమాయక ప్రాణుల మీద ఎందుకు చెప్పు? మీరు అమాయకులు, అయిన అమాయకమా? ఈ అవును. అమాయకం అన్నవాళ్ళే అమాయకులు. మీలాంటి అమాయకుడే వెనకటికి ఎవరైనా ఇద్దరు దేవుళ్ళ పేర్లు చెప్పమంటే పల్లాల దేవ పిచ్చల దేవుడు అన్నారంట. అయ్యో బాబోయ్, అట్లా ఉంది మీ అమాయకత్వం. వాళ్ళ పేరులో కూడా దేవా ఉంది కదా. ఇంకా కార్యక్రమాల్లోకి ప్రవేశిద్దాము మరి. తప్పకుండా. మీరందరూ రెడీనా? ఇంకొస్తా, ఇంకొంచెం. వెరీ గుడ్.